హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే యూట్యూబ్ అప్డేట్ 4000 గంటల వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్లు, షార్ట్ వీడియో వ్యూస్. చూడండి, ఇక్కడ పెట్టింది ఫస్ట్ స్టార్టింగ్ది, సెకండ్ది ఇది 1000 సబ్స్క్రైబర్లు, 8000 గంటల వాచ్ టైము అండ్ షార్ట్ వీడియోలో 20,000 వ్యూస్. ఇది అంటే ఇప్పుడు మనకు షార్ట్ వీడియోలు అయితే 20 మిలియన్లు కావాలి, ఫుల్ వీడియోలు అయితే 8000 గంటల వాచ్ టైం కావాలి. 1000 సబ్స్క్రైబర్ల సేమే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొత్త క్రియేటర్కు అండ్ ఇది వర్తిస్తుంది. మనకు రూల్స్ రెగ్యులేషన్స్ మానిటైజర్కు సేమ్ ఉన్నాయి, ఇలా ఏం చేంజింగ్ లేవు. ఇంకోటి ఏంటంటే ఇలా మీకు యూజింగ్ ఏంటంటే ఎక్కువ ఫుల్ వీడియోలు పెట్టాలి. షార్టెస్ట్ వీడియో పెడితే జల్దీ మనకు మానిటైజ్ కావడానికి బాగా టైం పడుతుంది. ఏంటంటే ఒక్క వీడియో ఒక్కటిసారి మనం పెట్టాలి, 2 సార్లు పెట్టకూడదు, 3 సార్లు పెట్టదు. దీంట్లో రివ్యూస్ కంటెంట్ వస్తుంది. మళ్ళీ వేటల్లో వీడియోస్ పెట్టి మన ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్ అయితే తెచ్చుకోకూర్రి. ఇంకోటి, ఈ వాచ్ టైం అయితే బెస్ట్ అప్డేట్. ఇది అందరికీ ఈ ఫిబ్రవరి 1 తారీఖు నుంచి వస్తుంది, 2027 తారీఖులకు మీ అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. ఇదేంటంటే బిగ్ అప్డేటు అందరికీ, యూట్యూబర్లకు. అంటే ఇప్పుడు కొత్త క్రియేటర్ కొత్త ఛానల్ పెట్టుకోవాలి, ఇలా చేసుకోవాలన్న వారికే ఇది వర్తిస్తుంది. పాత ఛానల్ వాళ్ళకు వర్తించదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కొందరికి మానిటైజర్ అయింది కదా, అది ప్రాబ్లం లేదు. ఇంకోటి విషయం ఏంటంటే మీరు వీడియోస్ అయితే ఎక్కువ ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్, లైవ్ వీడియోస్. ఇంకోటి ఏంటంటే మంచి ఇలా యూట్యూబ్లో మనీ సంపాదించుకోవాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇలా యూట్యూబ్లో. మనకు ఫస్ట్ మనకు మానిటైజర్ కావాలంటే కంపల్సరీ మనము ఇవి క్రైటీరియా కంపల్సరీ పూర్తి చేయాలి. తర్వాత మానిటైజర్కి అప్లై చేయంగా మన వీడియోస్ ఏమేమి పెట్టినామో చూసుకోవాలి. షార్ట్ వీడియో, ఫుల్ వీడియో ఇవి కూడా చూసుకోవాలి. ఇంకోటి, కాపీరైట్ స్ట్రైకులు రాకుండా, కమ్యూనిస్ట్ గైడ్లైన్స్ రాకుండా ఇవి కూడా మనం జాగ్రత్త పడాలి. వేటర్స్ వీడియోస్ పెట్టద్దు, ఓన్ వాయిస్గా చేయండి. కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజర్ అవుతుంది. 4000 గంటల వాచ్ టైం అన్నది ఈ కాన్ నుంచి లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి వాచ్ టైం 8000 గంటల వాచ్ టైం అయితే కంపల్సరీ మనకు యూట్యూబ్లో ఉండాలి. ఫుల్ వీడియోకు, షార్ట్ వీడియోకి అయితే 20 మిలియన్ల వ్యూస్ అయితే ఉండాలి. ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించి మంచి మీరు యూట్యూబర్గా కావాలి, నేను యూట్యూబర్ క్రియేటర్గా ఉండాలంటే ఇవి మంచిగా. యూట్యూబ్లో డబ్బులు వస్తలేవు అంటే కంపల్సరీ డబ్బులు వస్తున్నాయి అన్న. ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తాయంటే మనము ఫుల్ వీడియోలు ఎక్కువ వ్యూస్ వస్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి, షార్ట్ వీడియోస్ తక్కువ పేమెంట్ వస్తుంది. మళ్ళీ ఇలా యూట్యూబ్ షాపింగ్ ఉంది. మనం ఒక ప్రోడక్ట్ అంటే ఒక మొబైల్ తీసుకున్నా, సారీ తీసుకున్నా, ఏమైనా మన ఇంట్లో వస్తువులు ఏమైనా తీసుకున్నా ఇలా కూడా మన డబ్బులు వస్తాయి. గిఫ్టింగ్ ఉంది, మెంబర్షిప్ ఉంది. మెంబర్షిప్ కూడా మన మెంబర్షిప్ తీసుకుంటే అలా కూడా మన డబ్బులు కూడా వస్తాయి. ఇది యూట్యూబ్లో ఈ డబ్బులు ఎలా వస్తాయి, మానిటైజర్ ఎలా చేసుకోవడం, వాచ్ టైం ఎలా ఉంటుంది, ఇవన్నీ క్రైటీరియా. ఇవన్నీ మనం ఫాలో అయితే కంపల్సరీ మన యూట్యూబర్ కూడా కావచ్చు. మనము డైలీ ఒక వీడియో అయితే కంటిన్యూ పెట్టాలి, షార్ట్ అయినా ఫుల్ వీడియో అయినా పెట్టుకుంటూ పోతే అదే మీకు రీచ్ అవుతుంది. కంటెంట్ మంచిగా ఉండాలి. కంటెంట్ మంచిగా ఉంటే కంపల్సరీ మీరు రీచ్ అనేది వెళ్తారు. రీచ్ కావాలంటే కొంచెం షార్ట్ వీడియోలో రీచ్ అవుతారు. తర్వాత ఫుల్ వీడియో ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయి కంపల్సరీగా మీ అనేది చదువుతాను. నేను కూడా ఒక కంటెంట్ క్రియేటరే. నేను కూడా మంచి కంటెంట్ చేసి ఈ స్థాయికి వచ్చిన మీరు కూడా రావాలంటే కంపల్సరీ కష్టపడింది అయితే ఇలా రాదు. ఎందుకంటే మనము రాత్రి పగలు కష్టపడి శ్రమించి దీంట్లో మంచిగా ప్రయత్నిస్తేనే నా ముందుకు పోతాం కానీ తప్ప లేకుంటే పోము. మీ అందరైతే సపోర్ట్ చేయరు. ఎందుకంటే బాగా మంది లాంగ్ వీడియోస్ పెడుతున్నాం కానీ చూస్తలేరు. చూస్తే ఇదే బెటర్ అన్నట్టు ఈ వీడియో మీరు అందరూ చూడాలని పెడుతున్నా. ఎందుకంటే తప్పకుండా మంచి యూట్యూబర్ కావాలంటే మీరు కష్టపడి పైకి రండి. నా తరపు నుంచి చెప్తున్నా. సపోర్ట్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తేనే మన వీడియో వాళ్ళకి వెళ్తుంది. వీడియో వెళ్ళి ఈ యూట్యూబర్ మంచి ఇలా ఉన్నదా కంటెంట్, ఇలా చేస్తా అంటే మీరు ఏ కంటెంట్ అయినా తీసుకోండి. ఏమైనా షాపింగ్ వీడియోస్ అయినా, లాంగ్ వీడియో, మళ్ళీ కుకింగ్ వీడియోస్ అయినా ఏమైనా తీసుకున్నా బెటరే. ఎందుకంటే మీరు ఏ వీడియో తీసుకున్నా కంటెంట్ బరబ్బర్ ఉండాలి. కంటెంట్ బరబ్బర్ ఉంటే కంపల్సరీ కాపీరైట్ స్ట్రైక్ రాకుండా చేసుకోరి. ఏ వీడియో చిన్న క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు, సాంగ్స్. ఈ సపోర్ట్ అండ్ షేర్ మీరు చేయండి. చేస్తే కంపల్సరీ మీరు ముందుకెత్తడం కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి.